ఎం న్యూస్ కి స్వాగతం. ఆర్తమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 19వ షష్ఠి మహోత్సవాలు గ్రామస్తులకు కలిసికట్టుగా కనుల పండుగ నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి వేకువజామునే వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద 4000 మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 19వ షష్ఠి మహోత్సవాలు కనుల పండుగ నిర్వహించారు. గ్రామస్తులు భక్తుల సహకారంతో కమిటీ సభ్యులు షష్ఠి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద సుమారు 4000 మందికి ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనను గ్రామానికి చెందిన ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి శ్రీదేవి దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఆర్తమూరు చాలా పుణ్యభూమి. ఇక్కడ జన్మించిన అందరికీ మరి వారికి చేరా పూర్వపల సుకృతంగా భావిస్తూ ఉంటాం. గత 19 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం మా నాన్నగారు అమ్మగారి పేరుతోటి పునర్నిర్మించి మరి యావత్ గ్రామంలోని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా ఆనాడు జరిగింది. ఆనాటి నుంచి 19 సంవత్సరాల నుంచి ఈ స్వాములు మాల వేసుకుని సుబ్రహ్మణ్య స్వామి మాల వేసుకుని యువకులు అందరూ కలిసి దీన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగించాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని వేడుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఆర్థికంగాను అంగబలంతో కూడా అన్ని విధాల దేవుని సేవలో పాల్గొన్న వారికి ప్రతి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగే ఈ ఆలయ పునర్నిర్మాణం కాడి నుంచి మన వెంకన్న పంతులు గారు ఈ కార్యక్రమం వాళ్ళ మేనల్లుడితో కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ప్రతి మంగళవారం ఇక్కడ పూజ చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే 7 వారాలు ఆ కార్యక్రమం నిర్వర్తించే వారి మనసులో కోరిక తీరుతుందని భక్తులు నివేదిస్తున్నారు. మరి ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొని వారి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరని ఆశిస్తూ జై మృగాన్. మరి మన ఆర్తమూరు గ్రామంలో గత 68 సంవత్సరాల క్రితం పల్లపవీధి రామాలయంలో నివసించే బ్రహ్మశ్రీ తాతయ్య గారి ఆదేశానుసారం క్రీస్తుశేషులు తాడి వెంకటరెడ్డి శ్రీమతి మంగయ్యమ్మ దంపతులచే రామవరం కాలగొట్టు వద్ద జొన్నాడ వెంకయ్య గారి మిల్లి దగ్గర సమీపన రావి వేప చెట్టు దగ్గర శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అనంతర కాలంలో సత్తి బుల్లిస్వామిరెడ్డి శ్రీమతి మాణిక్యం దంపతులచే క్రీస్తుశేషులు సత్తి లక్ష్మణ్ రెడ్డి శ్రీమతి సత్యవతి దంపతుల జ్ఞాపకార్థంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా గత ఈ 19 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా ప్రతినిత్యం ప్రతి మంగళవారం అభిషేకాలతో పాటు అలాగే ఈ షష్ఠి రోజున తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలతో పాటు నిత్యం పూజలు అందుకుంటూ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున స్వామివారి వద్దకు విచ్చేసి విశేషమైనటువంటి పూజలు జరిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఈ రోజున స్వామివారి షష్ఠి మహోత్సవం సందర్భంగా భారీ ఎత్తున సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అలాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడానికి అందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా సాయపడిన గ్రామ ప్రజలతో పాటు కమిటీ సభ్యులకి ప్రజలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆర్తమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లిదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి 19వ వార్షిక సందర్భంగా భారీ అన్న సంతర్పణ జరుగుతుంది. దాదాపు 3000 మంది భక్తులు ఈ అన్నదానికి వస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి పంచామృత అభిషేకాలతో స్వామివారికి అభిషేకాలు జరిగినది. పూజా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగినాయి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ మా కమిటీ వారి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.